పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేపట్టిన 12 గంటల బంద్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచే బీజేపీ నేతలు వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. బంద్ కు సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో విద్యార్థులు నిన్న చేపట్టిన నబన్నా అభియాన్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీ చార్జ్, ఇరువైపులా చాలా మంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుష్యం అంటూ పోలీసులు సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇవాళ 12 గంటల పాటు బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. బీజేపీ బంద్ కు పిలుపు ఇచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 5,000 మంది పోలీసులను పలు కీలకమైన ప్రాంతాల్లో మోహరించారు. బంద్ నేపథ్యంలో బెంగాల్లోని పలు ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి. పోలీసుల వైఖరిపై బీజేపీ నేత అగ్నిమిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్ కు సహకరించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ అగ్నిమిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత సర్కారు మహిళలకు భద్రత కల్పించలేకపోతోంది అంటూ మండిపడ్డారు. पुलिस का तो यही काम है, कार्यकर्ताओं को अरेस्ट करना, यही तो वो लोग करते हैं. हम लोग को हमारा जो वॉइस है, जो बंगाल के लिए हम लोग हर इशू में हम लोग प्रतिवाद करते हैं. विरोधी है किस लिए? विरोधी तो यही है, इसीलिए है कि सरकार का जो भूल है वो उंगली दिखाकर बता देना. हम लोग वो करते हैं. हम लोग सेटिंग का विरोधी नहीं है, इसीलिए इन लोग का बहुत परेशानी है. इन लोग हम लोग को अरेस्ट करते हैं. हमारा कर्मी को अरेस्ट करके लेके गया है. हमारा आंदोलन चलेगा, अरेस्ट करे या ना करे, आंदोलन चलेगा. पुलिस कर रही है ये बंद जो है वो अनलीगल है. पुलिस जो काम कर रहे वो भी इलीगल है, क्योंकि सुप्रीम कोर्ट ने बोला था कि आरजी कोड इशू में अगर कोई भी मिছিল हो शांतिपूर्ण, उसमें वो नहीं कर सकते, कुछ हस्तक्षेप नहीं कर सकते. लेकिन आज देखा जा रहा है, कल देखे गए कि लाठीचार्ज हुआ, गैस मारा है. तो ये पुलिस का ये है कि जो भी विरोधी भाजपा अगर कुछ बोले तो उसको चाप देना, और अदालत का बात भी ना सुनना, संविधान का बात ना सुनना, भारत के आईन न्याय संहिता को ना मानना, ये पुलिस का काम. మరోవైపు బీజేపీ చేపట్టిన బంద్ ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ దగ్గర నిరసన తెలిపారు. రైలు పట్టాల మీదకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు బంగాన్ సిల్దా మధ్య రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. అటు కోల్కతాలో బీజేపీ నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అలీపుర్దావార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు హెల్మెట్లు పెట్టుకోవాల్సిందిగా మమత సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకుని డ్యూటీకి హాజరయ్యారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.